ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు అందించాలని, దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్రీయ విద్యా భవన్ ఎన్సీఈఆర్టీ ద్వారా 11వ, 12వ తరగతుల సిలబస్లో స్కిల్ ఆధారిత మాడ్యూల్ను చేర్చనున్నారు. ఇందులో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. విద్యార్థులు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ వరల్డ్ స్కిల్తో సిద్ధమవ్వాలి. ఇది భారత్ను గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చుతుందని కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ చర్య భారత్లో 50% కంటే ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు అందించడం, స్కిల్ ఇండియా మిషన్కు అనుగుణంగా పనిచేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని, రాష్ట్రాలతో కలిసి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా విద్యా వ్యవస్థను మరింత ప్రయోజనకరంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.